కొద్ది క్షణాల క్రితమే ఏసీబీ విచారణకు హాజరయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రస్తుతం అక్కడి నుంచి తాజా పరిస్థితి మా ప్రతినిధి భాస్కర్ నుండి తెలుసుకుందాం. భాస్కర్, చెప్పండి, ప్రస్తుతం విచారణకు హాజరైనటువంటి కేటీఆర్ అక్కడ ఏసీబీ కార్యాలయం దగ్గర ఎలాంటి వాతావరణం కనిపిస్తుంది? ముఖ్యంగా ఏసీబీ అధికారుల నుంచి ఎలాంటి అభియోగాలు, ఎలాంటి ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది? కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు ఇద్దరు కూడా ఏసీబీ కార్యాలయం చేరుకున్నారు. విచారణ అయితే మొదలైంది. అడిషనల్ జాయింట్ డైరెక్టర్ రితిరాజ్ ఆధ్వర్యంలో ఈ విచారణ జరుగుతుంది. నరేందర్ రెడ్డి అడిషనల్ ఎస్పీ, అదేవిధంగా ఖాన్ డిఎస్పీగా ఉన్నారు. వీళ్ళంతా కూడా విచారణలో పాల్గొన్నారు. విచారణ అయితే ప్రస్తుతానికి కొనసాగుతుంది. బహుశా లంచ్ వరకు ఈ విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటివరకు చేసుకున్నటువంటి ఒప్పందాలు ఏంటి, జరిగినటువంటి దానికి సంబంధించి జరిగినటువంటి లావాదేవీలు ఏంటి, వివరాలు అయితే అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పి ఉన్నారు, ఈ ఫార్ములకు సంబంధించి మేము ఎట్లాంటి ఒప్పందాలు చేసుకున్నాము, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఎట్లాంటి వ్యవహారం కొనసాగించాం, ఫార్ములా ఈ రేసింగ్ సంబంధించి ఒప్పందం తీసుకున్నటువంటి కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీకి సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి, పూర్తి వివరాలు చెప్పేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక దీంట్లో ఎక్కడ కూడా క్విడ్ ప్రోకో జరగలేదు అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని కావాలని రాజకీయం చేసి తనను ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రకాలుగా దాదాపు ఆరు గ్యారంటీలు అమలు చేయాలని చెప్పినటువంటి నేపథ్యంలో 6 సార్లు ఆయనను అరెస్ట్ చేయడానికి అనేక రకాల కేసులను తెర మీదకి తీసుకొచ్చింది. దీంట్లో భాగంగా జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ హస్తం ఉందని బయట ప్రచారం చేయడం, అదేవిధంగా లగచర్లకు సంబంధించినటువంటి ఇన్సిడెంట్ కావచ్చు, హెచ్ఎండిఏ బాలకృష్ణకు అరెస్ట్ అయిన సందర్భంలో అనేక రకాలుగా ఒత్తిడి తెచ్చి దీంట్లో కేటీఆర్ హస్తం ఉందని చెప్పించడం కావచ్చు, ఇక ఫామ్ హౌస్ కేసులో జన్వాడకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ కేసులో కావచ్చు, జన్వాడలో జరిగినటువంటి దివాళీ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కావచ్చు, ఈ మొత్తం వ్యవహారంలో అనేక రకాలుగా ఇబ్బంది పెట్టాలని చూసినా ఎక్కడ కేటీఆర్కి సంబంధించినటువంటి వ్యవహారం ఏది కూడా కనిపించకపోవడంతో ఇక తాను చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం వైపు దృష్టి పెట్టి ఇక్కడి నుంచి ఆయనను ఏదో రకంగా ఇబ్బంది పెట్టే విధంగా చేస్తాను. ఏదైనా కూడా పూర్తిగా ట్రాన్స్పరెంట్గా ఉంది, చాలా క్లియర్గా ఉన్నటువంటి జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫార్ములా ఈ రేసింగ్కి సంబంధించి ఎట్లాంటి లావాదేవీలు జరిగాయి, దాంట్లో కంపెనీకి వాళ్ళు ఇక్కడికి ఇన్వైట్ చేసినటువంటి సందర్భంలో వాళ్ళకు చెప్పినటువంటి అంశాలు ఏంటి, మొదటిసారి వాళ్ళు ఇక్కడ ఈ రేసింగ్ నిర్వహించినప్పుడు వాళ్ళు ఎంత నష్టపోయారు, వాళ్ళే స్వతహాగా మనం పిలిచినప్పుడు ఇక్కడికి వచ్చేసారు కాబట్టి సెకండ్ టైం వాళ్ళు రావడానికి మనం ఎట్లాంటి ఆఫర్స్ ఇచ్చామని చెప్పారు తప్ప కేవలం దీంట్లో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని తెలంగాణ పెట్టుబడులను డెవలప్ చేయడానికి చేసినటువంటిదే కాదు తప్ప ఇక్కడ వేరేది ఏది లేదు అన్నటువంటిది చాలా క్లియర్గా ఉంది. అది అప్పుడున్నటువంటి హెచ్ఎండిఏలో ఉన్నటువంటి అమౌంట్ను ఆ కంపెనీలోకి పంపించి అదంతా కూడా క్లియర్గా బ్యాంకు త్రో జరిగింది. ఆ ట్రాన్సాక్షన్ అంతా కూడా ఎక్కడా దీంట్లో దాచిపెట్టినటువంటిది ఏదీ లేదు. ఆ కంపెనీకి కేటీఆర్కు ఎట్లాంటి వేరే సొంతంగా జరిగేటువంటి ప్రయోజనాలు కూడా ఏమీ లేవనేటువంటిది ప్రజలందరికీ తెలుసు అనేటువంటిది అయితే ఇప్పటికీ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాకుండా ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి, ఈ మొత్తం ఇష్యూకు సంబంధించి ప్రతిసారి కావాలని అనేక చర్చల మీద ఇబ్బంది పెట్టే విధంగా చేస్తున్నారు కాబట్టి అనేక సార్లు కేటీఆర్ కూడా దీన్ని తీవ్రంగా ఖండించారు. ప్రస్తుతానికైతే విచారణకు హాజరయ్యారు. జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్, చేసుకున్నటువంటి ఒప్పందాలన్నీ కూడా ఇవాళ ఏసీబీ అధికారులకు చూపించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే అరవింద్ కుమార్ ఐఏఎస్ దీనికి అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ సైతం నిన్న విచారణకు హాజరయ్యారు. ఆయన ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా చెప్పి ఉన్నారు. అది చాలా క్లియర్గా ఎట్లాంటి ఒప్పందాలు చేసుకున్నాం, ఏం చేసుకున్నాం, దాని ద్వారా ఎంత పెట్టుబడి వచ్చింది, ఈ కార్ ఈ రేస్ ద్వారా దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ బ్రాండ్ ఎట్లా పెరిగింది, దాంతో ఎంత పెట్టుబడులు వచ్చాయనేటువంటిది కూడా చాలా క్లియర్గా ఇప్పటికే డాక్యుమెంట్స్తో సహా లావాదేవీలతో సహా అన్ని చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి దీంట్లో దాచిపెట్టేది ఏమి లేదు. అంతా ఓపెన్గా ఉన్నటువంటి వ్యవహారం. ప్రభుత్వం దగ్గర అన్ని ఆధారాలు ఉంటాయి కాబట్టి ఆ ఆధారాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అవన్నీ కూడా దీంట్లో జరిగినటువంటి క్విడ్ ప్రోకో ఏం లేదని చెప్పినప్పటికీ కావాలని ఇబ్బంది పెట్టే విధంగా చేస్తున్నారనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికైతే విచారణకు హాజరయ్యారు. అనేక సార్లు చెప్పారు విచారణకు వస్తాను, విచారణకు వెళ్తాను, విచారణలో తన దగ్గర ఉన్నటువంటి విషయాలు చెప్తానని. భాస్కర్, ఒక్క విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. జేడి లక్ష్మీనారాయణ లాంటి సీనియర్ అధికారులు సైతం చెప్పారు ఈ కేసులో అంత పసలేదని. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ అధికారుల్లో కుట్రపూరితంగా స్టేట్మెంట్ రికార్డ్ ఇచ్చేటప్పుడు స్టేట్మెంట్ కన్ఫెషన్లో ఏదైనా అవకతవకలు చేస్తారు, తప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారన్న ఒక దీనికోసమే లీగల్ సపోర్ట్ కావాలని చెప్పేసి కేటీఆర్ అభ్యర్థించిన నేపథ్యంలో కోర్టుకి ఇవాళ కేటీఆర్తో పాటు లీగల్ సెల్ అధికారులు కూడా వెళ్లారు. సో సింగిల్గా ప్రైవేట్ రూమ్లో విచారిస్తారా, లేదంటే
న్యాయవాదుల సమక్షంలో విచారించే అవకాశం ఉందా? దీనికి సంబంధించి మీ దగ్గర ఏమైనా ఉందా సమాచారం? దేశంలో జరిగినటువంటి అనేక కేసుల్లో చాలా కీలక వ్యక్తిగా జేడీ లక్ష్మీనారాయణ ఉన్నారు. ఆయన గతంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసును కూడా ఆయన విచారించారు. ఈ నేపథ్యంలో ఆయన 2 రోజుల క్రితం కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏసీబీ అధికారులు ఇచ్చినటువంటి నోటీసులో ఏ సెక్షన్ కింద పిలుస్తున్నామనేటువంటిది చాలా క్లియర్గా ఉండాలి, అది లేదు. ఇప్పుడు గతంలో ఉన్నటువంటి సిఆర్పిసి యాక్ట్ కావచ్చు, ఇప్పుడు వచ్చినటువంటి కొత్త యాక్ట్ ప్రకారం కానీ ఎక్కడ కూడా వాళ్ళు మెన్షన్ చేయలేదు. మరోవైపు భారత రాజ్యాంగం భారత పౌరునిగా ఆయనకు ప్రసాదించినటువంటి హక్కు న్యాయవాదితో విచారణకు హాజరు కావడం అనేది. ఈ విచారణ సంస్థలకు ఎట్లాంటి అభిప్రాయం ఉన్నా కూడా దాన్ని చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పాల్సినట్టు అవసరం ఉంది. కానీ న్యాయవాదిని ఎందుకు వద్దని చెప్తున్నారో ఎక్కడా కూడా బయటపెట్టలేదు. అయితే చివరికి న్యాయస్థానం వరకు వెళ్ళి న్యాయస్థానం ద్వారా తనకు న్యాయం జరుగుతుందని మరోసారి నిరూపించినటువంటి కేటీఆర్ తన వెంట అడ్వకేట్ని తీసుకెళ్లడానికి అనుమతి రావడంతో ఇవాళ రామచంద్రరావు తీసుకొచ్చారు. ఆయన కూర్చుని విచారించేటువంటి రూమ్లో గ్లాస్ రూమ్ బయట రామచంద్రరావు ఉంటారు. ఆయనకు అవసరమైనటువంటి సందర్భంలో అందుబాటులో ఉంటూ విచారణ జరుగుతున్న క్రమంలో రామచంద్రరావు వైపు నుంచి కూడా ఏదైనా విషయాలు ఉంటే ఆయనను వచ్చి ఆ డాక్యుమెంట్లు ప్రొడ్యూస్ చేయడం, తర్వాత విషయాలు ఏమైనా ఉంటే చర్చించడం, ఈ వ్యవహారం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతానికి కేటీఆర్ విచారించేటువంటి రూమ్ ఏదైతుందో ఆ రూమ్కు గ్లాస్ డోర్ ఉంది. ఆ గ్లాస్ డోర్ వెనకాల రామచంద్రరావు ఉంటారు. ఎదురుగా అంటే విజిబిలిటీగా ఉంది ఆ రూమ్లోంచి. ఆయన అవసరమైతే విచారణకు జరుగుతున్న సందర్భంలో రామచంద్రరావుని పిలవడం, అక్కడ నుంచి ఏదైనా చెప్పడం లాంటివి చేసుకోవచ్చు. తర్వాత తన న్యాయవాదిని పిలుచుకోవాలనుకున్నప్పుడు పిలిచి కూడా తనకు అవకాశం ఉంటే మాట్లాడుకునేటువంటి ఆ వెసులుబాటును కూడా ఉండేటువంటి వెసులుబాటు అయితే కోర్టు కనిపించింది. అయితే విచారణ సందర్భంగా విచారణాధికారులకు సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తిగా కోఆపరేట్ చేస్తాము, మా దగ్గర ఉన్నటువంటి విషయాలు చెప్తాం, మేమేం నేరం చేయలేదు, దీంట్లో చేసిన దొంగతనం కూడా ఏం లేదు, కేవలం హైదరాబాద్ బ్రాండ్ను కాపాడే దాంట్లో ప్రయత్నంగా చేసినటువంటి అనేక చర్యల్లో ఇవాళ కార్ రేసింగ్ను హైదరాబాద్ తీసుకొస్తే దాన్ని కావాలని డిస్టర్బ్ చేసే విధంగా హైదరాబాద్ను ఎంత గొప్పగా ఎంత బ్రాండ్గా చూసామో దాన్ని మసిబూసి మారడుగా చేసి దాన్ని డౌన్ చేసే విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కార్ వ్యవహరిస్తున్నటువంటి అయితే చాలా స్పష్టంగా కేటీఆర్ అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికైతే విచారణకు హాజరయ్యారు. ఆయన జాయింట్ డైరెక్టర్ రితిరాజుతో పాటు 2 డిఎస్పీలు కూడా విచారణలో ఉన్నారు. ఈ విచారణకు సంబంధించి విచారణలో అన్ని విషయాలు కూడా తన దగ్గర ఉన్నటువంటి సమాచారం చెప్తారు, ఏం జరిగింది చెప్తారు. అప్పుడు విచారణ సందర్భంగా అప్పట్లో జరిగినటువంటి మొత్తం ఒప్పందాలను ఇప్పటికీ అరవింద్ కుమార్తో సహా పూర్తిగా కేటీఆర్ చెప్పున్నారు. ఆ డాక్యుమెంట్లు కూడా తీసుకొచ్చారు, అవన్నీ కూడా ప్రొడ్యూస్ చేస్తారు. ఇక ఈ వ్యవహారంలో ఆయన అనేక సార్లు బీఆర్ఎస్ భవన్లో కావచ్చు, ఆయన అసెంబ్లీలో కావచ్చు అనేక సార్లు పట్టుబట్టారు. మీరు అసెంబ్లీలో చర్చ పెట్టండి, దీని మీద మాట్లాడదాం, కానీ అసెంబ్లీలో చర్చ పెట్టకుండా 6 గ్యారంటీలను పక్కన పెట్టి మమ్మల్ని కావాలని టార్గెట్ చేస్తున్నారనేటువంటి అంశం ఏదైతుందో అది చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలకే కాదు యావత్ దేశానికి అర్థమైంది. ఇవాళ దీంట్లో ఏదో జరిగినటువంటి విషయాన్ని జరిగిందని మసిబూసి మారడిగా చేస్తూ చట్టంలో ఉన్నటువంటి లొసుగులను ఉపయోగించుకొని ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ను 10 రోజులైనా జైల్లో ఉంచాలన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఇది తప్ప ఇంకోటి లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇవాళ విచారణ అధికారిగా ఉన్నటువంటి విచారణ చేస్తున్నటువంటి అధికారులకు కూడా తెలుసు దాంట్లో జరిగినటువంటి అవినీతి ఏం లేదని, అంతా ఓపెన్గా ఉందనేటువంటి. చాలామంది గతంలో పనిచేసినటువంటి సిబిఐలో పనిచేసినటువంటి జేడీ లక్ష్మణ్ కావచ్చు, ఏసీబీలో పనిచేసినటువంటి పూర్ణచంద్రరావు కావచ్చు, వీళ్ళంతా చెప్తా ఉన్నారు దీంట్లో చాలా క్లియర్గా ట్రాన్స్పరెంట్ అకౌంట్ టు అకౌంట్ ట్రాన్సాక్షన్ జరిగింది. దాంట్లో ఒక కంపెనీని ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళకు ఇచ్చేటువంటి పెట్టుబడుల్లో భాగంగా వాళ్ళు పెట్టుబడి పెట్టి లాస్ అయిన తర్వాత మనం ఆ కంపెనీ ఇన్వెస్ట్ చేయడానికి మనం చేసినటువంటి ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో అది కేవలం కంపెనీ అకౌంట్లోకి వచ్చింది. ఈ దీంట్లో కంపెనీని ఎందుకు మరి పేరు చేర్చలేదని కూడా కేటీఆర్ గారు. ఇక అది పూర్తిగా ఎలక్షన్ టైం, ఎన్నికల కమిషన్ దీనిపైన ఎట్లాంటి అభ్యంతరం చెప్పలేదు. అవసరమైతే ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేయాలి, ఎన్నికల కమిషన్ దీనిపైన కేసు నమోదు చేయమని ఆదేశాలేదు. కానీ ఎన్నికల కమిషన్ కూడా కాలేదు. సంవత్సరం గడిచిన తర్వాత ఇవాళ కుట్రపూరితంగా కావాలని దాంట్లో ఏమీ లేకున్నా ఏదో ఉందని ఒక బురిడి కొట్టించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతోంది. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు గ్రహిస్తున్నారు. ఖచ్చితంగా విచారణలో స్పష్టంగా ఉన్నటువంటి సమాచారాన్ని కేటీఆర్ చెప్పే అవకాశం ఉంది. గతంలో అనేక సార్లు చెప్పారు, డాక్యుమెంట్లు చూపించారు. ఈ రేసింగ్ అంటే ఏంటి, ఎందుకు హైదరాబాద్ తీసుకొచ్చాం, దాని ద్వారా ఎంత పెట్టుబడి వచ్చింది, దాన్ని ఇన్వైట్ చేయడానికి ఎంతమందితో ఒప్పించాం, తర్వాత గతంలో గుజరాత్ తీసుకెళ్ళడానికి బాంబే తీసుకెళ్ళడానికి ఎంతమంది పైరవీలు చేశారు. కానీ వాళ్ళు హైదరాబాద్ రావడానికి కేటీఆర్ మాట్లాడిన తర్వాత వాళ్ళు మక్కువ చూపి రావడం, ఇక్కడ ఈవెంట్ నిర్వహించడం, తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా ఒప్పందం చేసుకోవడం, ఆ తర్వాత ఎన్నికల కమిషన్ ఎట్లాంటి అభ్యంతరం చెప్పకపోవడం, సంవత్సరం తర్వాత కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ చేస్తున్నటువంటి
కాబట్టి కేవలం ఈ ఏదైతే దాన్ని ఉన్నది లేనిది ఉన్నట్టుగా సృష్టించేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాని ద్వారా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే వ్యవహారం ఉందో దాన్ని ఇట్లాంటి తప్పుడు కేసులను ఖచ్చితంగా ఎదుర్కొంటామని కేటీఆర్ చెప్పారు. ఏసీబీ అధికారులకు చాలా స్పష్టంగా ఉన్నటువంటి అన్ని సమాచారాలను చెప్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్ కూడా చూపిస్తారు. జరిగినటువంటి ఒప్పందాలు ఉన్నటువంటి వారి దగ్గర జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ భాస్కర్ ఎఫ్ఐఆర్ లో నమోదు చేసినట్టుగా ఏసీబీ ఎఫ్ఐఆర్ లో నమోదు చేసినట్టుగా కొన్ని అభియోగాలపైన ప్రత్యేకించి ఒక పాయింట్ మనం కనుక తీసుకుంటే ఎలక్షన్ కోడ్ టైంలో ఈ ట్రాన్సాక్షన్ ఒకటి జరిగిందనే హైలైట్ పాయింట్ కూడా మనకు కనిపిస్తుంది. నిజంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అన్నట్టుగానే ఒకవేళ ఎలక్షన్ టైం పీరియడ్లో ఇలాంటి ట్రాన్సాక్షన్ జరుగుంటే ఈసీ పైన కూడా చర్యలు తీసుకోవాలి. కానీ దీనికి సంబంధించి బీఆర్ఎస్ లీగల్ టీం ఏమని చెప్తుంది అసలు? మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ లీగల్ టీం కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఒకటే విషయం చెప్తా ఉన్నారు. ఎలక్షన్ సమయంలో ఎన్నికల సమయంలో జరిగినటువంటి ఈ ఒప్పందానికి సంబంధించి ఎన్నికల కమిషన్ ఎక్కడా ఫిర్యాదు చేయలేదు. ఎన్నికలు అయిపోయి దాదాపు సంవత్సరం అవుతోంది. దాని తర్వాత బాంబులు పేలుతాయని చెప్పినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి ఏవైతే ఎట్లాంటి వ్యాఖ్యలు చేశారో వాళ్ళు ముందుగానే దీన్ని అంతటినీ కూడా కావాలని డిస్టర్బ్ చేసే విధంగా ఒక ప్రీ ప్లాన్గా ఒక క్రైమ్ను చిత్రీకరించే విధంగా ఇక్కడ తప్పు జరిగిందని చెప్పే విధంగా అనేక రకాలుగా డిస్టర్బ్ చేసే విధంగా దీన్ని ఒక చిత్రీకరించారు. కాబట్టి దాని ద్వారానే దీన్ని ఈ విచారణ కొనసాగుతుంది తప్ప ఏం లేదు. ఎలక్షన్ కమిషన్ అప్పట్లో డిసెంబర్లో ఒప్పందం జరిగింది. అప్పటికే ఎన్నికల నియమావళి అందుబాటులోకి వచ్చింది. ఏదున్నా కూడా ఎలక్షన్ కమిషన్కు దీనిపైన ఫిర్యాదు చేయాలి. కానీ ఎన్నికల కమిషన్ దీనిపైన ఫిర్యాదు చేయకపోగా కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం తర్వాత దీనిపైన కేసు నమోదు చేసి కేటీఆర్ను విచారణకు రావాల్సిందిగా, అరవింద్ కుమార్ను విచారణకు రావాల్సిందిగా, బిఎల్ఎన్ రెడ్డిని విచారణకు రావాల్సిందిగా ఆదేశాలు ఇచ్చి తప్పుడు కేసులు పెట్టి తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేసి జైల్లో పెట్టేటువంటి వ్యవహారం కొనసాగిస్తున్నారు. ఇట్లాంటివి ఎన్ని కొనసాగించినా కూడా ఇవాళ తాత్కాలికంగా అబద్ధం గెలవచ్చు కానీ పూర్తి స్థాయిలో నిజం నిలకడగా గెలుస్తుంది. తప్పుడు కేసులు పెట్టి ఆయనను లోపలేసేటువంటి ప్రక్రియ కొనసాగించవచ్చు కానీ ఆ తప్పుడు కేసులతో ఎక్కువ రోజులు ఉండలేరు. న్యాయం గెలిచిన తర్వాత చివరికి ప్రజలు చీత్కరించుకునేటువంటి రోజులు వస్తాయని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే ఏసీబీ అధికారుల విచారణలో కేటీఆర్ సహకరిస్తున్నారు. ఆయనకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని చెప్తున్నారు. ఆ తర్వాత ఈ మధ్యాహ్నం 2 గంటల కల్లా విచారణ పూర్తయ్యే అవకాశం ఉంది. 2 గంటల తర్వాత కేటీఆర్ అదేవిధంగా భాస్కర్ నిన్న మొన్న అంటే అరవింద్ కుమార్ కావచ్చు, బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, వారిద్దరు ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం దాన్ని బేస్ చేసుకుని ఏసీబీ వాళ్ళ దాదాపు ఒక 10 సంఖ్యలో దాదాపు 20+ క్వశ్చన్స్ రెడీ చేసినట్టు మనకు ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? విచారణ స్టార్ట్ అయింది ఆల్రెడీ. సో ఎన్ని అవర్స్ తర్వాత బ్రేక్ ఉండే అవకాశం ఉంది? స్వల్పపాటి బ్రేక్. 10 అంశాలపైన కాదు 100 అంశాలపైన మాట్లాడినా కూడా దానిపైన సమాధానం చెప్పడానికి కేటీఆర్ ప్రిపేర్గా ఉన్నారు. ఎందుకంటే అనేక సందర్భాల్లో అనేక స్టేజెస్ మీద చెప్పారు ఆయన. ఏం జరిగింది ఒప్పందం, ఎట్లా జరిగింది, దాంట్లో జరిగినటువంటి అవినీతి ఏం లేదు, క్విడ్ ప్రోకో ఏం లేదు. కంపెనీని హైదరాబాద్ తీసుకొచ్చాం, ఆ రేసు ఇక్కడ నిర్వహించాం. ఆ రేస్ తర్వాత అనేక సందర్భాల్లో దానిపైన ప్రస్తావించిన తర్వాత అనేక పెట్టుబడులు కూడా హైదరాబాద్కి వచ్చాయి. ఈ నేపథ్యంలో తద్వారా బ్రాండ్ ఇమేజ్ పెరగడంతో పాటు పెట్టుబడులు కూడా వచ్చాయి. దాంట్లో మనం చేసినటువంటి క్విడ్ ప్రోకో ఏం లేదు. ఆ కంపెనీ అప్పుడు మొదటిసారి నిర్వహించినప్పుడు అనేక రకాలుగా లాస్ అయింది. కాబట్టి ఈసారి ఇన్వెస్ట్ చేయడానికి వారిని మనం ముందుగా ఇన్వెస్ట్ చేస్తామని చెప్పాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున, హెచ్ఎండిఏ తరఫున. దాంట్లో హెచ్ఎండిఏకి కొంత పరిధి ఉంది. ఇంతవరకు అమౌంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ లేకుండా తీసుకోవచ్చని, దానికి వాళ్ళకు ఉన్నటువంటి ఏవైతే అధికారులు ఆ అధికారాలను ఉపయోగించి వారిని డబ్బు ట్రాన్స్ఫర్ చేసి వారిని ఇక్కడికి ఇన్వైట్ చేసినటువంటి పరిస్థితి. దాన్ని కావాలని ఇబ్బంది పెట్టే విధంగా, లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించే విధంగా. అందుకే గతంలో అనేక సార్లు నిన్నటి వరకు కేటీఆర్ చెప్పుకుంటూ వచ్చారు ఇది ఒక లొట్టపీస్ కేసు అని ఆయన అనేక సార్లు చెప్పుకుంటూ రావడమే కాకుండా దీంట్లో ఏమీ లేదు, ఉన్నది డాక్యుమెంట్ ద్వారా ఉంది, బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా ఉంది, జరిగిన ఒప్పందాల పేపర్స్ ఉన్నాయి. దాంట్లో కేటీఆర్కు స్వతహా కానీ ఇతరులకు ఎవరికైనా కానీ స్వతహాగా వచ్చింది ఏం లేదు. కేవలం ఇబ్బంది పెట్టే విధంగా, వ్యక్తుల ప్రతిష్టను దిగజార్చే విధంగా, ప్రభుత్వంలో గతంలో చేసినటువంటి ప్రభుత్వంలోని వ్యక్తులు వాళ్ళ పేరు ప్రతిష్టను దిగజార్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఇట్లాంటి ఎన్ని చేసినా కూడా ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టే విధంగా కొన్ని రోజులు తాత్కాలికమైనటువంటి ఆనందం పొందొచ్చు, కానీ ఖచ్చితంగా న్యాయం గెలుస్తుందని చెప్పారు. ప్రస్తుతానికి ఆయన ఫుల్ ప్రిపేర్డ్గా ఉన్నటువంటి విషయాలు చెప్పడానికి వచ్చారు. దీనికోసం ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం కూడా లేదు అనేటువంటిది ఆయన గతంలో చెప్పారు. చేసుకున్నటువంటి ఒప్పంద పేపర్లు ఉన్నాయి, అవన్నీ కూడా మెయిల్ ద్వారా వెళ్ళి వచ్చాయి. తర్వాత చేసినటువంటి ట్రాన్సాక్షన్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఏదైతే ఉందో హిమాయత్ నగర్లో, దాంట్లో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసినటువంటి అమౌంట్ ఉంది. అదంతా కూడా ఉన్నప్పుడు ఎందుకు మరి ఈ ఫార్ములాకు సంబంధించినటువంటి కంపెనీని కూడా దాంట్లో క్లియర్గా చేయలేదని అనేక సార్లు ప్రశ్నించారు. కేవలం వ్యక్తిగతంగా
కేటీఆర్ను ఆయన వ్యక్తిత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మాత్రం చాలా క్లియర్. ప్రస్తుతానికైతే విచారణ ఎదుర్కొంటున్నారు. విచారణ ఎదుర్కొన్నటువంటి క్రమంలో దాదాపు 2 గంటల కల్లా ఈ విచారణ పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉందన్నటువంటిది మనకున్న సమాచారం. శోభన్. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.